హలో అండి రైతులందరూ నమస్తే. మనకు యుద్ధం చూసుకుంటే 15 రోజుల నుంచి కంటిన్యూ కొనసాగుతుందండి. ఈ యుద్ధ ప్రభావం వ్యవసాయ రంగం మీద తీవ్ర సంక్షోభం వచ్చే పరిస్థితులు ఉన్నాయండి. ఎందుకంటే మనకు పెట్రోకెమికల్స్ దాదాపు పెస్టిసైడ్స్ అన్ని పెట్రోకెమికల్స్తోనే తయారవుతాయి. అందువల్ల ఈ పెట్రోల్ ఉత్పత్తులు ఆగిపోతే వ్యవసాయ రంగం మీద మన పురుగు మందుల మీద కూడా కంపెనీల మీద కూడా ఎఫెక్ట్ పడేటట్టున్నది. అందువల్ల మనం రైతులు ఇది గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా మనకు యూరియా కూడా షిప్ల ద్వారానే మనకు డెలివరీ అవుతుందండి. యూరియా ప్రభావం కూడా పడతట్టున్నది. ఇది కూడా రైతులు గుర్తుంచుకోవాలండి. ఇక ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు అన్ని పొలాలన్నీ పుట్టకొచ్చినాయండి. ఈ పుట్టకొచ్చిన తర్వాత రైతులు ఇప్పుడు దోమ మందులు ప్లస్ నల్లి మందులు కొడుతారు. ఏంటంటే దోమ కూడా ఎక్కువ లేదండి. ఈ వర్షంతో కొద్దిగా దోమ ఈ 2 రోజుల నుంచి దోమ కనబడుతుంది. అందుకని రైతులు మందులు కొడుతున్నారు. మనకు ఇప్పుడు ఈ ప్రధానంగా చూసుకుంటే యుద్ధ ప్రభావం వల్ల మనకు ఆల్రెడీ ఈ యుద్ధం గిట నెల రోజులు కొనసాగితే చాలా ఎఫెక్ట్ పడతట్టున్నదండి. మన ఇండియా మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే మనకు దుబాయ్లో కూడా చాలా మంది తెలంగాణ పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టారు. ఆ దుబాయ్లో మనకు ఆల్రెడీ చెమురు దాని మీద బాంబు వేయడం వల్ల చాలా ఎఫెక్ట్ పడతట్టున్నది. రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలైపోయింది దుబాయ్లో చూసుకుంటే. దీని ఎఫెక్ట్ మనకు తెలంగాణలో ఆంధ్రలో కూడా చాలా ఎఫెక్ట్ పడతట్టున్నదండి. అదేవిధంగా మనకు ఆంధ్రలో చూసుకుంటే ఆక్వా పరిశ్రమ ప్లస్ చేపలు ప్లస్ అరటి పండ్లు బయట దేశాలకు ఎగుమతి అవుతాయండి. అవన్నీ దాదాపు షిప్పులలోనే లోడ్ అయ్యి తీవ్ర నష్టంలో ఉన్నారు రైతులు కూడా ఆంధ్రలో. అదేవిధంగా ఆంధ్రలో ఇప్పటికే హోటల్స్ కూడా మూసేసారండి ఈ సిలిండర్ ఎఫెక్ట్తో. ఇది కూడా మనకు యుద్ధ ప్రభావం తీవ్రంగా కొనసాగే పరిస్థితి ఉందండి. ఈ యుద్ధము కొనసాగకుండా తొందరగా మనం ముగించాలని అన్ని దేశాలు శాంతియుతంగా ముగించాలని నేను కోరుకుంటున్నానండి. ఇది మనకు రైతులు వ్యవసాయ రంగం మీద ఆల్రెడీ చూసుకుంటే తీవ్ర ప్రభావం పడతట్టున్నదండి. రానున్న మనకు 2-3 నెలల్లో దీని ఎఫెక్ట్ కనబడతట్టున్నది. ఇప్పుడు ఏంటంటే మనకు సిలిండర్ ఆల్రెడీ బుకింగ్ కూడా కావట్లేదు. 20 రోజులు అయినా కూడా బుకింగ్ కావట్లేదండి. అదేవిధంగా పెట్రోల్ కూడా ఒక 15 రోజులు దీని ఎఫెక్ట్ పడతట్టున్నది. ఈ యుద్ధం ముగించాలని నేను అన్ని దేశాలు యుద్ధం శాంతియుతంగా ముగించాలని నేను కోరుతున్నానండి. మనకు చూసుకుంటే రైతులు కూడా ఆల్రెడీ మీరు పెట్టుబడి కూడా మందులు కూడా తక్కువ కొట్టుకోండి. ఎందుకంటే ఈ దొడ్డువర్లు ఆల్రెడీ ఇప్పుడు మనం పెట్టిన అన్ని దొడ్డువర్లు అండి. ఈ దొడ్డువర్లలో రోగాలు కూడా తక్కువ వస్తాయి. ఏదో చిన్న రోగానికి చిన్న మందులు కొట్టుకుని తెచ్చుకోండి. ఎందుకంటే మనకు బయట దేశాలలో పరిస్థితులు బాగలేవు. ఏదో మన ఉన్న డబ్బులు మనం జాగ్రత్తగా కాపాడుకుంటేనే మనం ఇప్పుడు యుద్ధ పరిస్థితుల్లో మనం గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి మనం ఎంతో కొంత మిగిల్చుకున్న వాళ్ళం అవుతామండి. మనకు యుద్ధం ముగించాలని నేను కోరుకుంటున్నానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను ఒక 100 మంది తెలియజేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.